హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం అభ్యసన సిద్ధాంతాల్లో మెయిన్ టాపిక్ అయినటువంటి యత్నదోష అభ్యసన సిద్ధాంతం. ఈ సిద్ధాంతము అన్ని సిద్ధాంతాలకు బేస్. ఎందుకంటే దీన్ని ఎస్ఆర్ సిద్ధాంతం అంటారు, మిగతా వాటిని ఆర్ఎస్ సిద్ధాంతం అంటారు, టైప్ 1 అంటారు, టైప్ 2 అంటారు. ఈ విధంగా రకరకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి అన్ని సిద్ధాంతాలకు ఈ సిద్ధాంతం మూలం. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి, తెలంగాణ డిఎస్సి, తెలంగాణ టెట్, ఆంధ్రప్రదేశ్ టెట్, హెచ్డబ్ల్యూఓ మరియు డిప్యూటీఓ అన్నిటికీ ఉన్న కామన్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ టాపిక్ అనేటువంటిది చాలా సింపుల్గా ఉంటుంది. ప్రతి పరీక్షలో ఏదో ఒక దగ్గర టచ్ అవుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని సింపుల్గా మొత్తంగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాం. మరి దానికంటే ముందుగా అభ్యర్థులందరికీ తెలుసు, మనము ఈ మధ్య కాలంలోనే హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు సంబంధించి క్లాసెస్ అన్నీ కూడా అన్లాక్ చేసి పెట్టాం. అప్పుడు అభ్యర్థులకు తెలిసిన విషయాలు ఏమిటంటే మెటీరియల్ వేరే, క్లాసెస్ వేరే, డిఫరెంట్గా ఉన్నాయి. పూర్తిగా సిలబస్ ప్రకారం ఉన్నాయి. సిలబస్లో ఉన్నదే మెటీరియల్లో, అది కూడా తెలుగు అకాడమీ. కాబట్టి ఇంతవరకు ప్రిపరేషన్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ యొక్క ప్రిపరేషన్ మేము చేసేది కరెక్ట్ కాదు అని కనువిప్పి జరిగి మళ్ళీ క్లాసులు విని ఎగ్జామ్స్ రాసి మెటీరియల్ చదువుకుంటున్నారు. ఇంకా ఎవరైనా సరే ఇంకా టైం ఉంది, జూన్ 24కు పరీక్ష ఉంది, మీరు ఇంకా సీరియస్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా ఈ యొక్క కోర్సును తీసుకొని క్లాసెస్ ఒక్కసారి విని మెటీరియల్ చదివి, ఎందుకంటే తెలుగు అకాడమీ సిలబస్ పుస్తకాల్లో ఉన్నదే, సిలబస్లో ఇచ్చిందే మ్యాచ్ చేస్తున్నాం. కాబట్టి ఎగ్జామ్స్ పెడుతున్నాం మే 1 నుండి. కాబట్టి పూర్తిగా టీఎస్పిఎస్సి తరహాలో ఉంటుంది. కాబట్టి డే బై డే మనకి ఎగ్జామ్ ఉంటాయి సెక్షన్ వైజ్గా, తర్వాత మోడల్ టెస్ట్ ఉంటాయి. కాబట్టి ఇది 12 సెక్షన్ సంబంధించి 150 మార్కులు మాకు వదిలేయండి. మరి టెట్ సైకాలజీ చాలా మంది విన్నారు, పుస్తకాలు చదువుతున్నారు. విద్యా దృక్పథాలు 6 యూనిట్లు, సైకాలజీ, ఫిలాసఫీ, సోషియాలజీ, ఐసిటి, యోగా, అన్ని టాపిక్లు. ఈ టాపిక్లు వేరే వాళ్ళు చెప్పలేరు, ఎందుకంటే దీనికి మనకు అనుభవం ఉంది. కాబట్టి డిప్యూటీఓ చెప్పిన అనుభవం, హెచ్డబ్ల్యూఓ చెప్పిన అనుభవం. మరి కాబట్టి ఇలాంటి డోకా లేకుండా పకడ్బందీగా చక్కగా షార్ట్ కట్లు ఎలా గుర్తు పెట్టుకోవాలి కూడా టెక్నిక్లు. మరి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి వారికి మరి విద్యా దృక్పథాలు సపరేట్గా, సైకాలజీ సపరేట్ కాకుండా 12 మార్కులకు సంబంధించి మనం కోర్సును సిద్ధం చేశాం. పుస్తకం ముందు పెట్టుకోండి, క్లాసెస్ వినండి, షార్ట్ కట్ నోట్ చేసుకోండి, పరీక్షలు రాయండి. అదేవిధంగా ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ వారికి వరం 11 మార్కులు. అదేవిధంగా సైకాలజీ ఇంకా ఎవరైనా నిష్ణాతులు కావాలనుకుంటే 3000 ప్రశ్నలతో ఇక్కడ టెస్ట్ సిరీస్ కోర్స్. అదేవిధంగా డిప్యూటీఓ 300 మార్కులకు సంబంధించి పకడ్బందీ మెటీరియల్, పకడ్బందీ క్లాసులు మరియు ఎగ్జామ్లు. ఇది పుస్తకం ఆంధ్రప్రదేశ్ వారికి పుస్తకం, మరి అదేవిధంగా తెలంగాణ వారికి టెట్ పుస్తకం మరియు విద్యా దృక్పథాలకు సంబంధించినటువంటి పుస్తకం. యాప్లో ఆర్డర్ పెట్టుకోండి, నేరుగా మీ ఇంటికి వస్తుంది భద్రంగా. ఇది మనకు తెలుసు సోషల్ స్టడీస్ మెథడాలజీకి సంబంధించింది. ఇది హాస్టల్ వెల్ఫేర్, జనరల్ స్టడీస్, ఇది అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. మిగతా కంటే క్వాలిటీగా ఉంటాయి, పర్ఫెక్ట్ రెస్పాన్స్ ఉంటుంది మన దగ్గర. మీరు డౌట్లు ఏ టైంలోనే అడగచ్చు, పకడ్బందీ సమాచారం ఉంటుంది, ఎలా గుర్తు పెట్టుకోవాలి కూడా చెప్తాం. మీ యొక్క డబ్బుకు పూర్తి న్యాయం 200 రెట్లు జాబ్ వచ్చేంత వరకు మీ తోడు ఉంటాం. మరి టాపిక్లోకి వెళ్తే ఇది మీకు తెలుసు, అందరికీ తెలుసు, కానీ తెలియని కోణాలు చాలా ఉన్నాయి మిత్రులారా. తెలియని కోణాలు, మీకు తెలిసింది గోరంతా, వచ్చేది ఎగ్జామ్లో కొండంతా. కాబట్టి యత్నదోష అభ్యసన సిద్ధాంతం అంటే తెలియని వారు ఉండదు. మరి యత్నదోష అభ్యసన సిద్ధాంతాన్ని మనం ఎలా తీసుకోవాలంటే, ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుముఖం పట్టి అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతుంది అని నమ్మే సిద్ధాంతమే యత్నదోష సిద్ధాంతం అంటారు. అంతేందుకు మీరు మొదట్లో దోశ చేసేటప్పుడు, దోశ వేసేటప్పుడు, అట్లు పోసేటప్పుడు రకరకాల ఆకారాలు, అమీబా ఆకారం నుండి జీర్య చతురస్రాకారము, చతురస్రాకారము, శంకువు, స్తూపం అన్నీ వచ్చాయి. కానీ ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే వృత్తాకారం వచ్చింది. అంటే మొదటి ప్రయత్నంలో రాలేదు, అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత మీకు దోషాల సంఖ్య తగ్గిపోయి దోషలు గుండ్రంగా వృత్తాకారంలో వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య తగ్గుముఖం పడుతుంది అని నమ్మే చెప్పే సిద్ధాంతం ఏదయ్యా అంటే
యత్న దోష సిద్ధాంతం. మొదట్లో మీరు సైకిల్ నడిపే క్రమంలో మీరు కిందికి చూశారు, మీరు ఎవరైనా మీ ఫ్రెండ్ వస్తే తలతో సైగల్ చేశారు, మీరు ముందు చూపే ఉంది, పక్క చూపు లేదు. ఇప్పుడు ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు, పోస్టర్లు చూస్తున్నారు, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్ వస్తే ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తున్నారు. ఇదంతా ఒక్క ప్రయత్నంలోనే జరగలేదు. అంటే ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య అంటే తప్పుల సంఖ్య తగ్గుముఖం పట్టి అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతుంది అని నమ్మే సిద్ధాంతమే యత్న దోష అభ్యసన సిద్ధాంతము. మరి ఈ సిద్ధాంతాన్ని మీకు తెలుసు, థార్నడైక్ అనే వ్యక్తి 1913 సంవత్సరంలో ప్రతిపాదించాడు. మరి ఎవరితో కలిసి ప్రతిపాదించాడు అన్నప్పుడే మీకు డౌట్ వస్తుంది. ఎవరితో అన్నప్పుడు ఆప్షన్లలో పావ్లోవ్, స్కిన్నర్, విలియం జేమ్స్ ఇలా రకరకాల పేర్లు వస్తాయి. కాబట్టి ఇతడు విలియం జేమ్స్తో కలిసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. థార్నడైక్ ఎవరితో కలిసి ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అంటే విలియం జేమ్స్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డై అంటే డైమండ్స్, డైమండ్స్ ఇక్కడ జేమ్స్ గుర్తుపెట్టుకోండి. అంటే లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు గుర్తుంటుంది. ఈ చిన్నదానికి అవసరం అంటే ఇదేం షార్ట్ కట్ కాదే, ఇది అనుసంధానం. రైట్, మర్చిపోకుండా ఉండాలంటే ఇలాంటి టెక్నిక్ ఉపయోగించాలి. మరి థార్నడైక్ ఏ జంతువుల పైన పరిశోధన చేశాడు? అందరికీ తెలుసు, థార్నడైక్ పిల్లిపై పరిశోధన చేశాడు. కాదు, పిల్లి మరియు కోడి పిల్లలపై, పిల్లి మరియు కోడి పిల్లలపై. ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోండి, పిల్లి మరియు కోడి పిల్లలపై రెండిటిపై పరిశోధన చేసినటువంటి వ్యక్తి ఎవరున్నప్పుడు థార్నడైక్. ఈ చిన్న జంతువులు పిల్లి, ఎలుక, పావురము, చింపాంజీ ఇలాంటి చిన్న జంతువులే మన ఉద్యోగాలు పోగొడతాయి, కానీ క్రూర మృగాలు పోగొట్టవు. పెద్దవి ఎలాగూ మనకు రావు ఒక్కొక్కసారి. కాబట్టి చిన్నవే తెలిసినవే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి నేర్చుకునేది ఏదో పర్ఫెక్ట్గా నేర్చుకుందాం. మరి థార్నడైక్ ఉపయోగించిన జంతువులు ఏది తన ప్రయోగంలో అంటే పిల్లి మరియు కోడి పిల్లలు. ఎవరితో కలిసి? విలియం జేమ్స్తో కలిసి. మరి ఇక్కడ చూస్తే మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతారు, భయపడతారు కూడా చాలామంది. ఇతను రాసిన గ్రంథాలు ఏమిటి? ఇన్నున్నాయి. అవును, ఎన్నో కొన్ని నేర్చుకుంటేనే చాలా ఉంటాయి. ఎన్నో కొన్ని నేర్చుకుంటానే ఎగ్జామ్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో మనం తీసివేయచ్చు, లేకపోతే కష్టం. దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. చూడండి ఒక్కసారి, చూడండి. యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఒక పుస్తకం. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, ఓకే, సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా, ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెంట్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, సైకాలజీ ఆఫ్ అర్థమెటిక్. చూడండి, ఎడ్యుకేషనల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు అంటారు? థార్నడైక్. ఎడ్యుకేషనల్ సైకాలజీ. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఒక్కసారి ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ ఆర్థమెటిక్ అని ఉంది. ఆర్థమెటిక్ అంటే అంకగణితం. రైట్. ఇక్కడ మెజర్మెంట్ అనే పదం ఉంది, కొలవడం. ఇక్కడ ఆల్జిబ్రా అని ఉంది, అంటే బీజగణితం. మరియు ప్రిన్సిపల్స్ అనే ఒక పదం ఉంది. మరి ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అనే పదం ఉంది. మరి దీని ఎక్స్పెరిమెంట్స్, ప్రిన్సిపల్స్, ఆల్జిబ్రా, మెజర్మెంట్స్, అర్థమెటిక్స్ ఇవన్నీ పదాలు కూడా మ్యాథమెటిక్స్ సంబంధించిన పదాలు, గణితానికి సంబంధించిన పదాలు. అంటే గణితానికి సంబంధించిన పదాలు ఉంటే అది ఖచ్చితంగా థార్నడైక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా థార్నడైక్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ దేంట్లో వస్తాయంటే ఫైనల్గా ఎడ్యుకేషనల్ సైకాలజీలో వస్తాయి. అంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వస్తాయి అని గుర్తుపెట్టుకుని, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో వస్తాయి. మీరు గుడ్డిగా చదువుకుంటూ పోతే పేజీలు అయిపోతాయి, కానీ చదువుకున్నటువంటి పవర్ రాదు, ధైర్యం రాదు, సామర్థ్యం రాదు, కాన్ఫిడెన్స్ రాదు. గుర్తుపెట్టుకోండి, చదివేటప్పుడే బేస్ స్ట్రాంగ్ వేయాలి. రైట్. ఇక్కడ ప్రయోగం చూస్తున్నాం. ప్రయోగం ఇక్కడ ఏం ప్రయోగం లేదు, మీకు అందరికీ ఈ పేటిక తెలుసు. ఈ పేటిక పేరు ఏదే అంటే థార్నడైక్ ఉపయోగించిన పేటిక పేరు ఫజిల్ పేటిక. ఇక్కడ ఉపయోగించిన జంతువు పిల్లి. రైట్. ఇది ఏ పిల్లి అంటే ఇది ఆకలితో ఉన్నటువంటి పిల్లి. ఇది ఏ పిల్లి అయ్యా అంటే మీకు తెలుసు అందరికి కూడా, ఇది ఆకలితో ఉన్నటువంటి పిల్లి. ఈ పిల్లి ఆకలితో ఉంది. పిల్లి ఆకలితో ఉన్న పిల్లిని ఏం చేశాడంటే ఫజిల్ పేటికలో బంధించడం జరిగింది. మరి ఆకలితో ఉన్న పిల్లి ఫజిల్ పేటికలో బంధించినప్పుడు బయట దానికి ఆహారము కనిపించేటట్టు ఉంచాడు. అక్కడ ఉపయోగించినటువంటిది ఏంటంటే మనకు ఎండు చేప ముక్కను ఎందుకు ఉపయోగించంటే స్మెల్ చాలా వస్తుంది కాబట్టి. మీరు ఎప్పుడైనా మార్కెట్కి వెళ్తే చూస్తారు, ఎండు చేప ముక్కను ఉంచాడు. స్మెల్ను చూసి అది బయట ఉన్న ఎండు చేప ముక్క స్మెల్ తాకి ఎలాగైనా బయటకు వచ్చి చూసి
ఎలాగైనా సరే అది ఆకలితో ఉంది కాబట్టి ఎలాగైనా బయటికి వచ్చి ఆ ఎండు చేప ముక్కను తినాలనుకుంది పిల్లి. అది ఆకలితో ఉంది కాబట్టి అది అటు ఇటు ప్రచాలకాలు చేసింది. అటు ఇటు ప్రచాలకాలు చేసింది. ఎలా ఏమి చేయాలో పాలు పోక అటు ఇటు ప్రచాలకాలు చేసింది. అందుకే ప్రచాలకాలు అంటే కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు అంటారు. చూడండి, ఏం చేయాలో తెలియక అటు ఇటు టెన్షన్లో ఉద్వేగంలో, మనము రిజల్ట్ వచ్చే టైంలో, హాస్పిటల్లో డెలివరీ అయ్యే టైంలో, హాస్పిటల్లో యాక్సిడెంట్ అయిన టైంలో ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతుంటే సినిమాలో చూపిస్తారు చూడండి, దాన్ని ప్రచాలకాలు అంటారు. అటు ఇటు టెన్షన్లో తిరుగుతే అందుకే ఎందుకు కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతున్నావు అంటారు. ఈ విధంగా వచ్చింది పేరు. అటు ఇటు ప్రచాలకాలు చేస్తూ ఏం చేయాలో తెలియక అనుకోకుండా అదేం చేసిందంటే మీట నొక్కింది. మీట నొక్కిన తర్వాత అది ఏం చేసిందంటే మళ్ళీ బయటికి వచ్చి, ద్వారం తెరుచుకోబడింది కాబట్టి బయటికి వచ్చి ఆహారం తిన్నది. అయ్యో, మీట నొక్కితే ఆహారం వస్తుందనే విషయం మొదటిసారి దానికి అర్థమైంది. తర్వాత అదే పరిస్థితిని కల్పించినప్పుడు మళ్ళీ రావడంతోనే మీట నొక్కడం, బయటకు వచ్చి ఆహారం తినడం. మరి ఈ సందర్భంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, మొదట 10 నిమిషాలు పట్టింది, తర్వాత 8 నిమిషాలు పట్టింది, తర్వాత 6 నిమిషాలు పట్టింది, తర్వాత 4 నిమిషాలు పట్టింది, తర్వాత 2 నిమిషాలు పట్టింది, తర్వాత 7 నిమిషాలు పట్టింది. నాలుగైదు ఇండ్లలో పాలు తాగే పిల్లి అంత తెలివి లేదు దానికి, గుర్తుపెట్టుకోవాలి. దానికి అది జటిలమైన సమస్య, దానికి అది కఠినమైన సమస్య. మన మెంటాలిటీ, దాని మెంటాలిటీ వేరే, దాని ఆలోచన విధానం వేరే. మొదటిసారి ఒక 10 నిమిషాలు పట్టింది అనుకుందాం, తర్వాత 8 నిమిషాలు, తర్వాత 6 నిమిషాలు, తర్వాత 4, తర్వాత 2, తర్వాత 0. ఎలాంటి ప్రయత్నాలు లేకుండానే అది మీటను నొక్కి నేరుగా బయటికి వచ్చి ఆహారం తిన్నది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైందంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ప్రయత్నాలు చేసే కొద్దీ దోషాల సంఖ్య, తప్పుల సంఖ్య తగ్గుముఖం పట్టి అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతుంది. కాబట్టి ఈ ప్రయోగం మనుగడలోకి వచ్చింది. మీరు ఏదైనా చేయండి, ప్రయత్నాలు చేయండి, పదే అదే పనిని చేసే కొద్దీ అభ్యసన సామర్థ్యం మెరుగుపడుతుంది అనేటువంటిది సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతంలో మారు పేర్లు ఉన్నాయి, అవి చాలా ఇంపార్టెంట్. దానికంటే ముందుగా 3 నియమాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఆ 3 నియమాలు మీకు అంతా తెలుసు. చూడండి, 1 సంసిద్ధత నియమం, 2 అభ్యాస నియమం, 3 ఫలిత నియమం. ఇక్కడ 3 ఉన్నప్పుడు ఎగ్జామ్లో థారండైక్ యొక్క అభ్యాస నియమం కానిదేది అంటాడు. కానిదేది అన్నప్పుడు ఉన్నవేమో మనకు తెలుసుకోవాలి. 3 ఉన్నప్పుడు 4 ఆప్షన్ చాలా ఈజీ కాబట్టి. సో సంసిద్ధత నియమము మరియు అభ్యాస నియమము, ఫలిత నియమం. సంసిద్ధత నియమం చూడండి, అందరూ ఆమోదించినటువంటి నియమము ఏది అంటాడు. అందరూ ఆమోదించినటువంటి నియమం ఏది అంటాడు. ఫస్ట్ ప్రశ్న. మరి థార్న్డైక్ నొక్కి చెప్పినటువంటి నియమము, థార్న్డైక్ నొక్కి చెప్పినటువంటి నియమము ఫలిత నియమం. థార్న్డైక్ నొక్కి చెప్పిన నియమము ఫలిత నియమం. మరి హెర్బార్ట్ సోపానాలు మీకు తెలుసు. సన్నాహము, ప్రదర్శనము, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, సింహావలోకనము. మరి హెర్బార్ట్ సోపానాల్లో మొదటి సోపానం కూడా సంసిద్ధత, దీన్నే సన్నాహము అని కూడా అంటారు. సంసిద్ధత అన్నా సన్నాహం అని ఒకటే. మరి దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సంసిద్ధత అంటే ఏదైనా ఒక కృత్యాన్ని చేయాలంటే మనం శారీరకంగా, మానసికంగా సిద్ధంగా ఉండాలి, లేకపోతే మనం చేయలేం అనే కాన్సెప్టే సంసిద్ధత నియమం. మరి ఈ ప్రయోగంలో పిల్లి సిద్ధంగా ఉందా లేదని ఎలా చెప్తున్నారు అంటే, అది ఆకలితో ఉంది మిత్రులారా. అది ఆకలి లేకుండా కడుపు నిండా పాలు తాగి ఉంటే ఖచ్చితంగా అది ప్రయత్నమే చేయకపోయేది, పడుకునేది. కాబట్టి అంటే ఏదైనా భౌతిక మానసిక కృత్యాన్ని చేయాలంటే ఖచ్చితంగా మనిషి సిద్ధంగా ఉండాలి, దానికి తగ్గ శారీరక మానసిక పరిపక్వత కూడా ఉండాలి అని చెప్పే నియమమే సంసిద్ధత నియమము. అందుకే హెర్బార్ట్ సోపానాల్లో మొదటిది సంసిద్ధత నియమము. అందరూ ఆమోదించినటువంటి నియమము సంసిద్ధత నియమము. అందుకే తరగతి గదిలో చూడండి, దీని అనువర్తనాలు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఉన్మీకీకరణం అంటే పాఠం పేరు పిల్లలతోనే చెప్పించడం, అంటే పాఠానికన్నా ముందు. మరియు పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం, తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలు రాబట్టడం, మరి వైయక్తిక భేదాలకు తగ్గట్టుగా పాఠాలు చెప్పడం,
అన్నీ కూడా సంసిద్ధత నియమమే గుర్తుపెట్టుకోండి. పూర్వ జ్ఞానాన్ని పరిశీలించడం మరియు ఉన్మీకీకరణం ఇలాంటి ప్రశ్నలు అడుగుతాం. ఉన్మీకీకరణం చేయడం, వైయక్తిక భేదాలకు తగ్గట్టుగా పిల్లలకు పాఠం చెప్తున్నాడంటే అతడు వారిని సిద్ధం చేస్తున్నాడు. తెలిసిన అంశాల నుంచి తెలియని వాటిని బోధిస్తున్నాడు, తెలియని వాటిని రాబడుతున్నాడు అంటే అతడు ఉపయోగిస్తున్న నియమం సంసిద్ధత నియమం. తెలిసినది చెప్తే తెలియని ఆటోమేటిక్గా రాబట్టవచ్చు, ఎందుకంటే వారి పాఠం వైపు సిద్ధం చేస్తున్నాడు. కాబట్టి వైయక్తిక భేదాలకు తగ్గట్టుగా ప్రశ్నలు అడుగుతున్నాడు, రాని వారికి ఈజీ ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే సిద్ధం చేస్తున్నాడు. ఉన్మీకీకరణం, పాఠం పేరును విద్యార్థులతో రాబడుతున్నాడు. అయ్యో పాఠం పేరే ఇంత బాగా పిల్లలు చెప్తున్నారు అంటే షాక్ అయిపోతారు, అవాక్ అవుతున్నారు. మేము పాఠం పేరు చెప్పాం, మా పాఠం పేరే మాతో రాబట్టాడు, ఇంకా పాఠం ఎలా చెప్తాడో అని. కాబట్టి వైయక్తిక భేదాలకు తగ్గట్టుగా ఉన్మీకీకరణము మరియు పూర్వజ్ఞాన పరిశీలన ఇవన్నీ కూడా సంసిద్ధత నియమము. మరి దీనికి ఎగ్జాంపుల్ మీకు తెలుసు, గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్ళగలం కానీ నీటిని తాగించలేము. మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపలేదు అనేటువంటివి నానుడులు ఏ నియమానికి చెందుతాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇది మనకు సంసిద్ధత నియమం. మీకు సంసిద్ధత నియమం ఈజీగా అర్థమైపోయింది. మరి సంసిద్ధత నియమం తర్వాత మనకు ఉన్నటువంటిది ఏదయ్యా అంటే అభ్యాసము. గణితంలో మీరు చూశారు, అభ్యాసము అభ్యసనం కాదు, అభ్యాస నియమం. అంటే అభ్యాసం అంటే ప్రాక్టీస్. మ్యాథ్స్లో అభ్యాసం 1, 2, 3, 4 ఉంటాయి. ఎందుకంటే మ్యాథ్స్ని ప్రాక్టీస్ చేయాలి. చదివితే వచ్చినట్టు ఉంటుంది, పెన్ను పెడితే చేయడానికి రాదు, ముందుకు వెళ్ళదు. అది మ్యాథ్స్ యొక్క లాజిక్, మ్యాథ్స్ యొక్క స్ట్రక్చర్. అభ్యాసం పదే పదే అదే పనిగా ఒక పనిని చేసినట్టయితే అభ్యసన సామర్థ్యం పెరుగుతుంది. అభ్యసన అంశం సులువుగా నేర్చుకుంటారు. మరి మీకు అందరికీ తెలుసు, అభ్యాస నియమము అంటే పదే అదే పనిగా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి దీనికిలో 2 నియమాలు ఉన్నాయి. మరి ఆ నియమాలు చాలామంది మిస్ అవుతారు. ఆ 2 నియమాలు కనుక తీసుకుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఉపయుక్త నిరుపయుక్త నియమం. ఉపయుక్త బాగా గుర్తుపెట్టుకోండి, ఉపయుక్త నిరుపయుక్త. మరి ఉపయుక్త మరియు నిరుపయుక్త నియమాలు దేంట్లో భాగాలు అంటాడు అభ్యాస నియమం. మరి ఉపయుక్త అంటే ఏమిటంటే ఉపయోగిస్తే బాగా గుర్తుంటుంది, ఉపయోగించకపోతే మర్చిపోతారు. సింపుల్ లాజిక్. మీరు చూడండి, ఒక 5 రోజులు పుస్తకం పైన గ్యాప్ వస్తే మళ్ళీ కొత్తగా చదివినట్టుంది సార్ అంటారు. అది తెలియకుండానే నిరుపయుక్త నియమము. ఉపయోగిస్తే బాగా గుర్తుంటుంది, ఉపయోగించకపోతే మీరు మర్చిపోతారు. చిన్నప్పటి 1వ తరగతి క్లాస్మేట్స్ పేరు, క్లోజ్ ఫ్రెండ్స్ పేరు చెప్పమంటే మీరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు అంటే అతడు లేదా ఆమె కలిసి చాలా సంవత్సరాలైంది, ఈ మధ్య కాలంలో ఆమె కలవలేదు అంటే మీరు ఆమెను ఉపయోగించలేదు, ఆమెను చూడలేదు, ఆమెతో మాట్లాడలేదు, ఆమె టచ్లో లేదు అంటే జరిగినటువంటిది ఏమిటి? ఇక్కడ నిరుపయుక్త నియమము అనేటువంటిది అక్కడ ఉపయోగపడింది. మీరు 1వ తరగతిలో మార్కులు ఎన్ని అంటే చెప్పలేకపోతున్నారు, కానీ 10వ తరగతిలో మార్కులు అంటే చెప్తున్నారు. అంటే ఈ మధ్యకాలంలో అప్లై చేసేటప్పుడు కానీ ప్రతి చోట మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ని ఉపయోగించారు. అంటే ఉపయోగిస్తే గుర్తుంటుంది, ఉపయోగించకపోతే మర్చిపోతారు. దాన్ని ఉపయుక్త నియమం అంటారు. అదే మీరు 1వ తరగతిలో ఉన్నప్పుడు నేను మీ దగ్గరికి వచ్చి నేను అడిగాను మీ క్లోజ్ ఫ్రెండ్ పేరు అంటే చెప్పారు, కానీ ఇప్పుడు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నిరుపయుక్త నియమం. ఉపయోగిస్తే గుర్తుంటుంది, ఉపయోగించకపోతే మర్చిపోతారు. మీరు అందుకే తెలియకుండానే ఏదైనా కాన్సెప్ట్ ఏదైనా క్వశ్చన్ అడిగితే చదివి చాలా రోజులు ఏం సార్ అంటున్నారు అంటే నిరుపయుక్త నియమము ఇక్కడ ఉపయోగపడింది అని గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తినగ వేము తీయనుండు, మీకు అన్నీ తెలుసు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. పాడగా రాగ మతిశలించుండు. అభ్యాసము కూసు విద్య. ఇలా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనకి అభ్యాస నియమంలో వస్తాయి. ఫైనల్గా మనకు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనే సామెత దేనికి అనేటువంటిది దీనికి సంబంధించి అభ్యాస నియమం. మరి ఫలిత నియమంకి వస్తే
ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫలిత నియమం. ఇది థార్మోడైక్ నొక్కి చెప్పినటువంటి నియమము. మరి నా ప్రశ్న, ఫలిత నియమంపై ఆధారపడ్డటువంటి సిద్ధాంతం ఏది? ఫలిత నియమంపై ఆధారపడ్డటువంటి సిద్ధాంతము మీకు అందరికీ తెలుసు. ఏదంటే స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మరి ఫలిత నియమం అంటే చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాం, లేదంటే చేయం. మరి నా ప్రశ్న, పిల్లి ఏమి చేయాలో పాలుపోక ఆకలితో బయట ఆహారాన్ని చూసి ఎలాగైనా సరే ఛేదించాలి, సాధించాలి అనుకుంది. కానీ అనుకోకుండా మీట నొక్కగానే షాక్ కొట్టిందనుకోండి, మళ్ళీ మీట నొక్కే ప్రయత్నం చేస్తుందా? చెయ్యనే చేయదు. అంటే ఫలితం నియమం ఏం చెప్తుందంటే చేసిన పనుల వల్ల మంచి అభ్యసన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాము, లేదంటే చెయ్యము అన్నదే ఇక్కడ కాన్సెప్ట్. మరి నా ప్రశ్న చూడండి, నా ప్రశ్న, ఫలిత నియమాన్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే సంతృప్త పబ్లిక్ మరియు రెండు వేర్వేరే అసంతృప్త నియమము. అసంతృప్త నియమము. మీరు రోడ్డుపై కోచింగ్ తర్వాత, ఆఫ్లైన్ కోచింగ్ తర్వాత నడుచుకుంటూ వెళ్ళారు, చీకట్లో భయం వేస్తుంది, కానీ మీకు 500 రూపాయల నోట్ దొరికింది. అప్పటి నుంచి మీరు ఏం చేస్తారు? ప్రతిరోజు సాయంత్రం మీ ఇంట్లో వాళ్ళు వచ్చినా సరే వాకింగ్ చేద్దాం, చాలా రోజులైంది అనుకొని మీరు 500 రూపాయల కోసం ముందు చూపు కూడా కింది చూపు చూస్తూ వెళ్తారు. ఎందుకు? చీకటి అయినా ఎవరైనా వచ్చినా మీరు కేవలం నడుచుకుంటూ వెళ్ళడానికి కారణం మీకు 500 రూపాయలు దొరికాయి. నేను సూపర్ మార్కెట్కి వెళ్ళాను, సామాన్ అంతా తీసుకున్నాను, ఇంటికి కావాల్సినవి తీసుకున్న తర్వాత ఒక 100 రూపాయలు మిగిలాయి. నేనేం చేశాను అంటే లాటరీ టికెట్ కొన్నాను. అప్పటి నుండి నాకు లాటరీ తగిలింది. ఆ రోజు కొన్న తర్వాత వెంటనే నేను ప్రతి నెల సామాన్లు పక్కకు పెట్టి లాటరీలు ఎక్కువ కొని మిగిలిన డబ్బులతో సామాన్ కొంటున్నాను. ఎందుకు? చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తున్నాయి కాబట్టే నేను మళ్ళీ చేస్తున్నాను. మీ ఇంట్లో ఎప్పుడైనా మీరు చిన్న వయసులో మీరు ఇంట్లో మీ అమ్మకు సహాయకారిగా ఉన్నారు, అది మీ నాన్న చూసి షాప్కి వెళ్ళి మీకు బంగారం ఇప్పించాడు. అప్పటి నుండి మీరు ప్రతిరోజు మీ అమ్మగారికి సహాయం చేస్తూనే ఉన్నారు. అంటే చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మీరు మళ్ళీ చేస్తారు. మీరు అంధుడిని రోడ్డు దాటించారు, అది చూసి ఉపాధ్యాయుడు మిమ్మల్ని మెచ్చుకున్నాడు. అప్పటి నుండి మీరు అంధులను, వృద్ధులను, వికలాంగులను రోడ్డు దాటి, ఎందుకంటే చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన పనులు వస్తాయి. అంతెందుకు, మీరు మన కోర్సు తీసుకున్నారు, శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకం మన కోర్సు తీసుకున్నారు, మంచిగా మార్కులు వచ్చాయి, సైకాలజీలో 30/30 వచ్చాయి, అందరికంటే ఎక్కువ వచ్చాయి. కాబట్టి విద్యా దృక్పథాలు తీసుకున్నారు, కాబట్టి HW కోర్సు తీసుకున్నారు, కాబట్టి డిప్యూటీ డిఓ కోర్సు తీసుకున్నారు. అంటే చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాం. దాన్ని సంతృప్త అంటారు. మరి అసంతృప్త అంటే నేను 100 రూపాయలు పెట్టి లాటరీ తీసుకున్నప్పటికీ, నాకు ఎన్నిసార్లు తీసుకున్నప్పటికీ కూడా నాకు లాటరీ తగలేదు కాబట్టి నేను మళ్ళీ తీసుకోను. అంతెందుకు, పరీక్షలో మీకు మ్యాథ్స్ అంటే భయం, 1వ లెక్క చేయలేకపోయారు, 2వ లెక్క చేయలేకపోయారు, 3వ లెక్క చేయలేకపోయారు, 4వ లెక్క వచ్చినప్పటికీ మీరు చేయలేకపోయారు. ఎందుకు? ఇక్కడ అసంతృప్త నియమము అనేటువంటిది ఉపయోగపడింది మీకు. అంటే వరుసగా 3 లెక్కలు చేయలేకపోయారు కాబట్టి 4వ లెక్క వచ్చినా మీరు తీసుకోవట్లేదు, వచ్చినా చేయట్లేదు. అంటే చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు రాలేదు కాబట్టి ఖచ్చితంగా అసంతృప్తి జరుగుతుందనే ఉద్దేశంతో 4వ లెక్క వచ్చినా చేయలేకపోతున్నారు. అంటే దీన్ని 2 యాంగిల్లో మనం చూడాలి. కాబట్టి దీన్ని ఫలిత నియమం అంటే ఓన్లీ ఫలితం పాజిటివ్ కాదు, నెగిటివ్ కూడా ఉంది దీంట్లో. కాబట్టి చేసిన పనుల వల్ల ఆసక్తికరమైన ఫలితాలు వస్తే మళ్ళీ చేస్తాం, లేదంటే మళ్ళీ చెయ్యము కాన్సెప్ట్. మరి చివరిగా 3 నియమాలు చాలా ఇంపార్టెంట్. చివరిగా ఈ సిద్ధాంతాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. చూడకోసారి దీన్ని SR టైప్ సిద్ధాంతం అంటే SR స్టిమ్యులస్ రెస్పాన్స్ టైప్ సిద్ధాంతం. స్టిమ్యులస్ అంటే ఉద్దీపన, రెస్పాన్స్ అంటే ప్రతిస్పందన లేదా ప్రతిచర్య. అంటే ఉద్దీపన ప్రతిస్పందన గల సిద్ధాంతము SR టైప్ సిద్ధాంతము. అంటే ఉద్దీపన చేప ముక్క, ప్రయత్నాలు చేయడం, మీటర్ నొక్కడం అనేటువంటిది ప్రతిస్పందన. సింపుల్, రైట్.
లేకపోతే బయట ఎండు చేప ముక్క ఉద్దీపన లేకపోతే ప్రతిస్పందన ఎందుకు వచ్చేది, మీట్ ఎందుకు వచ్చేది? దీన్నే ఉద్దీపన ప్రతిస్పందన సిద్ధాంతం. బంధ సిద్ధాంతం, బాండ్ సిద్ధాంతం. ఏమిటి ఇక్కడ బాండ్? అహో, మీట నొక్కితే ఆహారం వస్తుంది, కాబట్టి మీట నొక్కితే ఆహారం వస్తుంది, నేను మీట నొక్కాలి, ఆహారం తినాలి. ఒక బంధం ఏర్పడింది. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య గ్యాప్ తగ్గింది. బంధ సిద్ధాంతం. సంసర్గము సంధానవాదం. సంసర్గ అభ్యసనము సంధానవాదం. సంధానము అంటే సంసర్గము అన్న సంధానం అంటే అసోసియేషన్. సేమ్ మీనింగ్, అసోసియేషన్. మీట నొక్కాలి, ఆహారం బయటకు వచ్చి తినాలి, మీట నొక్కాలి, బయటకు వచ్చి తినాలి, మీట నొక్కాలి, బయటకు వచ్చి తినాలి. మీ రూమ్లోకి వెళ్ళాలి, లైట్ వేసుకోవాలి, పుస్తకాలు ముట్టుకోవాలి, లైట్ వేసుకోవాలి, పుస్తకాలు ముట్టుకోవాలి. అంటే ఒక లింక్ ఏర్పడింది, ఒక అలవాటు ఏర్పడింది. సంసర్గ అభ్యసనం సంధానవాదం. అనవసరమైన వ్యక్త కదలికలు వదిలివేయబడే సిద్ధాంతం. అనవసరమైన వ్యక్త కదలికలు అంటే మొదట 10 నిమిషాలు, తర్వాత 8 నిమిషాలు, తర్వాత 6, తర్వాత 4, తర్వాత 2. అంటే మొదట 10 నిమిషాలు వేస్ట్, తర్వాత 2 నిమిషాలు పట్టింది, అంటే 8 నిమిషాలు సేవ్ అయింది. కాబట్టి అనవసరమైన వ్యర్థ కదలికలు వదిలివేయబడ్డ సిద్ధాంతం. విజయ పథ వర్ణ రీతి అభ్యసనం. పథము అంటే మార్గము, విజయం వైపు అడుగులు వేసే సిద్ధాంతము. అవును, మొదట తప్పటి అడుగులు, తర్వాత అడుగులు, వేగమైన అడుగులు, తర్వాత విజయం వైపు అడుగులు. కాబట్టి విజయ పథ వర్ణ రీతి అభ్యసన సిద్ధాంతం. సో ఇవి మారు పేర్లు. మీకు అందరికీ కూడా సింపుల్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కావడానికి నానా శత విధాలా మేము ప్రయత్నిస్తాం. సమయం మేము మీకు సేవ్ చేస్తాం. అంటే అన్ని క్లాసులు ఇలాగే ఉంటాయి, అన్నిటికీ ఇలాగే కష్టపడతాం, సమగ్రంగా మెటీరియల్ మీకు అందిస్తాం. కాబట్టి మన పుస్తకాలు మార్కెట్లో విద్యా దృక్పథాలు మరి సైకాలజీ ట్రెండింగ్లో ఉన్నాయి. విద్యా దృక్పథాల కోర్సు 1000 మంది తీసుకుంటున్నారు. ఎందుకంటే 6 సబ్జెక్టుల కలయిక. కొత్త ప్రయోగాలు చేయగలుగుతున్నారా అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యాప్లో మెసేజ్ పెట్టండి. ఏమైనా అనుమానాలు ఉంటే ఈ యాప్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఫోన్ నెంబర్ కూడా కింద స్క్రోలింగ్లో ఉన్నాయి. కాబట్టి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు చూడుంటాం. మే 1 నుంచి మీకు తెలుసు, మే 1 నుంచి మన యాప్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి. సెక్షన్ వైజ్గా HW వారికి కంపెనీ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్.